ఫాదర్ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకున్న ఉమ్, ఒక అధికారి అనేది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్గా చెప్పుకోవాలంటే ఒక ఐఏఎస్ అధికారి సాక్షాత్తు సీఎం స్థాయిలో ఆ, ఉన్న పొలిటీషియన్తో ఢీకొంటే డీకోన్. ఏం చేయగలడు. ఒక ఉమ్, వ్యవస్థను మార్చాలనుకున్న ఒక ఐఏఎస్ అధికారి ఎంత దూరం వెళ్ళగలడు, ఏం చేయగలడు అనేది ఇంకొక థీమ్ అనమాట. సో ఇది బేసిక్గా కథకు సంబంధించి. అయితే దీన్ని స్క్రీన్ ప్లే లెవెల్లో తీసుకున్నప్పుడు శంకర్ మామూలుగానే స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా శంకర్ సినిమాల్లో అవును ఉంటాయి. సార్. మనకి జెంటిల్‌మ్యాన్ కావచ్చు, భారతీయుడు కావచ్చు, తర్వాత శివాజీ కావచ్చు, రోబో కావచ్చు, ఈ సినిమాలన్నిట్లో కూడా స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉమ్, ఉంటుంది. అంటే మనల్ని సర్ప్రైజ్ చేస్తూ, ట్విస్టులు ఇస్తూ తీసుకొని వెళ్తాడు అవును సార్. స్క్రీన్ ప్లే. అదొక బలం శంకర్‌ది. రెండో బలం పాటలు. పాటలు శంకర్‌కి ముందు నుంచి కూడా అప్పట్లో ఎవరు కూడా పాన్ ఇండియా సినిమాలు తీయనప్పుడు కూడా శంకర్ పాన్ ఇండియా సినిమాల లెవెల్‌లో పాటల్ని తీసేవాడు. పాటలకి ఎక్కువ బడ్జెట్ అనేది శంకర్‌కి ముందు నుంచి ఉంది. దీంట్లో కూడా 75 కోట్లు 4 పాటలు ఖర్చు పెట్టామని దిల్ రాజు అనేక సార్లు చెప్పాడు. సో శంకర్ బలాలవి. కానీ దీంట్లో స్క్రీన్ ప్లేకి వచ్చేసరికి శంకర్ రొటీన్ తమిళు, తెలుగు అంటే ఇండియన్ సినిమాలకు ఉండే ఒక రొటీన్ ఫార్ములా ఉమ్, ఉంటుంది. ఉమ్, అంటే ఒక హీరో ఇంట్రడక్షను వెరైటీగా చేయడం, లేదా ఫైటు, దాని తర్వాత ఒక సాంగు, దాని తర్వాత రొమాన్సు, కామెడీ, ఇది ఫస్ట్ ఉమ్, హాఫ్ అంతా నడుస్తుంది. అవును సార్. ఇంటర్వెల్ జస్ట్ ముందు కథ స్టార్ట్ అవుతుంది, ఉమ్, ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వెల్ అవుతుంది, అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో ఉంటుంది. దిస్ ఇస్ ద యాక్షన్ హీరోలకి ఉండే ఒక ఫార్మేట్ అనండి, ఫార్ములా అనండి, ఏదైనా ఉమ్, ఇదే ఉంటుంది. ఇండియన్ సినిమాలకి మెజారిటీ సినిమాలకి ఇవే ఉంటాయి. అలా ఉంటూ కూడా హిట్లు ఇస్తారు. ఎందుకంటే దీన్ని సరదాగా నడిపేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా ఉమ్, ఒక బ్యాంగ్ ఇస్తారు, సెకండ్ హాఫ్లో చాలా సీరియస్ స్టోరీ ఉంటుంది, అవసరమైతే ఒక ఫ్లాష్ బ్యాక్ పెడతారు. ఇది జనరల్గా మనకి ఉండే ప్యాటర్న్. అలాంటి ఒక రొటీన్ ప్యాటర్న్ని శంకరు ఎంచుకున్నాడు. సో రామ్ చరణ్ హెలికాప్టర్ దిగి అక్కడ ఫైట్, దాని తర్వాత మధ్య మధ్య సాంగు, అలా తీసుకుంటూ వెళ్ళాడు. సో ఇంటర్వెల్కి ముందు ఒక ప్రీ ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చాడు. ఇంటర్వెల్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. సో ఈ ఓవరాల్గా శంకర్ వర్క్ ఎలా ఉంది అని చెప్పుకుంటే స్క్రీన్ ప్లేలో పూర్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ శంకరు పట్టులు కోల్పోయాడని చెప్పాలి. అంటే ఆ ఒకే ఒక్కడు శివాజీ ప్యాటర్నే తీసుకున్నాడు మళ్ళీ. ఆ, అదే తీసుకున్నాడు, కానీ అదే తీసుకోవడం కూడా తప్పు లేదు. ఎందుకంటే మనకి భాష చూసే ఒక 20-30 సినిమాలు వచ్చి ఉంటాయి. అవును ఇందిరా సార్. కానీ, సమరసింహారెడ్డి, ఇవన్నీ ఉమ్, భాష టెంప్లేటే. ఉమ్, భాషకి మళ్ళీ ఏదో హాంకాంగ్ టెంప్లేట్. ఏదేమైనా భాష ఇండియన్ దీంట్లో భాష టెంప్లేట్లో అనేకం వచ్చాయి. ఉమ్, చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి. ఎందుకంటే టెంప్లేట్లో తప్పేం లేదు. ఒక హిట్ అయిన టెంప్లేట్ని చాలాసార్లు రిపీట్ చేస్తారు. కానీ అది ఎక్కడికక్కడ ఒక యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు సమరసింహారెడ్డి అదే టెంప్లేటు, ఇందిరా అదే టెంప్లేటు, కానీ అవన్నీ హిట్లు ఎందుకైనాయి అంటే కొంత రెగ్యులర్ ఫార్ములా తీసుకున్న కొంత యునిక్ ఎలిమెంట్స్ని కూడా ఉమ్, పెట్టగలిగారు. అక్కడ ఈ సినిమా ఫెయిల్ అయ్యాడు. అంటే శంకర్ ఫెయిల్ అయ్యాడు, రైటర్గా ఫెయిల్ అయ్యాడు. యాక్చువల్గా శంకర్ కథ కాదు ఇది, కార్తిక్ సుబ్బరాజు కథ. కథ ఆ, కార్తిక్ సుబ్బరాజు కూడా వండర్ఫుల్ డైరెక్టర్ తమిళ్లో. ఆయన చాలా డిఫరెంట్ సినిమాలు తీశాడు. కానీ ఈ కథని మళ్ళీ ముగ్గురు స్క్రీన్ ప్లే రైటర్లను పెట్టుకున్నాడు శంకరు. ఇంత పకడ్బందీగా చేసినట్టుగా అయితే కనబడింది మనకి ఫస్ట్. కానీ సినిమాలో చూసేసరికి ఇది లేదు, అంటే సర్ప్రైజెస్ ఇది లేదు. మామూలుగా రామ్ చరణ్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అంటాడు, కానీ రివర్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఈ సినిమాలో అన్ప్రెడిక్టబుల్ అనేది లేదు. అంటే నేనేదో ఎక్కువ సినిమాలు చూస్తా కాబట్టి నేను కనిపెడతా అంటే అది ఓకే, కానీ మామూలు ఆడియన్స్ కెమెరాల ముందు మాట్లాడుతున్నప్పుడు థియేటర్ బయటకు వచ్చి మాట్లాడుతుంటే కూడా నేను చూసాను. అట్లాగే తమిళ్లో చాలా వీడియోస్ చూశాను నేను. తమిళ వాళ్ళు ఎలా దీన్ని చూస్తున్నారని నా క్యూరియాసిటీ కొద్దీ చూస్తే వాళ్ళకైతే అస్సలు నచ్చలేదు తమిళ వాళ్ళకి. దీనికంటే ఇండియన్ టూనే బాగుంది, ఇండియన్ టూనే దారుణమైన ఫ్లాప్, అదే బెటర్గా ఉంది అంటున్నారు. కాకపోతే అక్కడ అందరూ కూడా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్కి మాత్రం అందరూ కూడా పెద్ద మార్కులే వేస్తారు, ఎక్కువ మార్కులే. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగాలేదని ఒక్కరు కూడా అనలే. అసలు చాలా మంది అయితే తమిళోళ్ళే రామ్ చరణ్ కోసం ఒకసారి చూడొచ్చు అంటున్నారు. అంటే శంకర్ డైరెక్టర్గా ఫెయిల్ అయ్యాడు, రామ్ చరణ్ యాక్టర్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు
అంటే ఒక త్రిబుల్ ఆర్ తర్వాత రంగస్థలం, త్రిబుల్ ఆర్ ఈ సినిమా చెప్పుకోవచ్చు పెర్ఫార్మెన్స్ విషయానికి. అదైతే కరెక్ట్. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్. శంకర్ మాత్రం డైరెక్టర్గా, రైటర్గా, మెయిన్ డైరెక్టర్గానే అక్కడక్కడ శంకర్ మార్క్ కనబడుతుంది. ముఖ్యంగా పాటల్లో శంకర్ మార్క్ ఉంది, అక్కడక్కడ కొన్ని సీన్లలో శంకర్ మార్క్ ఉంది. ఓవరాల్గా శంకర్ అంటే ఓ పాత శంకర్, వింటేజ్ శంకర్ అంటాం, అది లేదు. అప్డేట్ అవ్వలేదు. ఇవాళ సినిమా ఎలా ఉంది అవన్నీ లేదు. ఓన్లీ శంకర్ ఏమనుకున్నా అంటే పాతగానే చెప్పచ్చు, స్పీడ్గా చెప్పాలి ఈ జనరేషన్కి అని అనుకున్నాడు అతను. అందువల్ల రూబిన్ ఎడిటర్ చాలా స్పీడ్గానే చేశాడు సీన్లని. కానీ ఇక్కడ స్పీడ్గా వెళ్ళిపోయినంత మాత్రం హిట్ కావు కదా. సినిమా బాగుంటే 3 గంటల పైన ఉన్న పుష్ప 2 చూశారు, అంతకుముందు యానిమల్ చూశారు, 3 గంటలున్నా చూస్తారు సినిమా. ఇప్పుడు రీల్స్ చూసి అందరూ రీల్సే చూస్తారు అనుకోవడం కూడా తప్పు. పెద్ద వీడియోలు కూడా బాగుంటే చూస్తారు. సో శంకర్ డైరెక్టర్గా, రైటర్గా దారుణంగా ఫ్లాప్ అయ్యాడని చెప్పచ్చు. అంటే రామ్ చరణ్ ఎన్నికే రాంగ్. శంకర్తో సినిమా చేయాలనుకోవడమే రాంగ్ స్టెప్ అని ప్రూవ్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు శంకర్ వేరు, ఆయన ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు ఈయన ఎంచుకున్నాడు. దాని తర్వాత ఇండియా 2 వచ్చినాక వీళ్ళకి అర్థమైంటది, కొంత భయాందోళన అయితే ఉన్నాయి. దానికి తగినట్టే సినిమాని శంకర్ చెడిపేశాడని చెప్పచ్చు. ఇక దీంట్లో ప్లస్లు ఏం చెప్పుకోవాలంటే, ఫస్ట్ ప్లస్లు చెప్పుకోవాలంటే పెర్ఫార్మెన్సెస్. రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ వల్లనే సినిమా కనీసం వాచబుల్గా ఉంది, లేకపోతే వాచబుల్గా ఉండేది కాదు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంది. ఆ ఎపిసోడ్ కూడా పాతగా ఉన్నా బాగా తీశారు. షార్ప్గా ఉంది, లెంగ్త్ లాగకుండా. మామూలుగానే ఎప్పుడైనా కూడా ఫ్లాష్ బ్యాక్ అనేది సినిమాకి ఒక ఇబ్బందికరమైంది. కొత్తగా ఏదన్నా చెప్తే తప్ప ఫ్లాష్ బ్యాక్ బోర్ కొడుతుంది జనాలకి. అందువల్ల దీన్ని మాత్రం రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్తో దాన్ని ఇంట్రెస్టింగ్గా చేశారు. మిగతా క్యారెక్టర్లు కూడా, ఆయన ఐఏఎస్గా ఉండడం, ఐపీఎస్గా ఉండడం, కోపం ఉండడం, ఈ క్యారెక్టర్ తర్వాత వేరియేషన్స్ ఉన్నాయి. పొలిటీషియన్గా ఉండడం, మధ్యలో ఎలక్షన్ దీంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా రామ్ చరణ్ అనేక డిఫరెంట్ షేడ్స్ని బాగా తీసుకురాగలిగాడు. సో అది. రెండవది ఎస్జే సూర్య కొంత రొటీన్ ఉన్న అతని మేనరిజమ్స్, అతను దాంట్లో ఈ మధ్య టిపికల్గా అవే రిపీట్ చేస్తున్నాడు ఎస్జే సూర్య. మనకి ప్రకాష్ రాజ్ కూడా ఒకప్పుడు అవే రిపీట్ చేసేవాడు, అలాగా చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఎస్జే సూర్య మాత్రం పర్ఫార్మెన్స్ కానీ అతనికి స్క్రీన్ టైం కూడా ఈక్వల్గా ఉంది, ఆల్మోస్ట్ రామ్ చరణ్తో ఈక్వల్గా ఉంది. సో ఎస్జే సూర్య రెండోది చెప్పుకోవచ్చు. అంజలి క్యారెక్టర్, అంజలి ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ వైఫ్గా, పార్వతిగా చాలా బాగా చేసింది. సో అంజలి క్యారెక్టర్. కియారా అద్వానీ కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అమ్మాయి ఎందుకునో స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ఒక బ్యూటీ కానీ, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్కి కియారా అద్వానీ కెమిస్ట్రీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు, అదొక డిసప్పాయింట్. ముఖ్యంగా లవ్ ట్రాక్ అంతా డిసప్పాయింట్ అండి. ఆ లవ్ ట్రాక్ లేకపోతే అవసరమే లేదు, వీళ్ళకిద్దరికి ఆల్రెడీ పరిచయం అని చెప్పేసి ఉంటే పోయిండేది. అంటే కథ లేకుండా దీన్ని ఏదో నడపాలని ఎందుకు 2 గంటల 45 నిమిషాలు హాయిగా 2 గంటలు పెట్టుండదు సినిమాని. అది కూడా ఒక లెంగ్త్ కూడా ప్రాబ్లం. ఈ లవ్ ట్రాక్ అయితే వేస్ట్, దానివల్ల బోరింగ్ ఫీల్ వచ్చింది, సినిమాకి ఇబ్బందికరంగా మారింది. నిజానికి సినిమా కొంత వేగం పుంజుకుంది ప్రీ ఇంటర్వల్ నుంచి ఇంటర్వల్ తర్వాతే ఇదంతా ఇదిగా ఉంది. ఇంటర్వల్ తర్వాత కూడా అక్కడక్కడ షార్ప్గా అయితే లేవు, అక్కడక్కడ సీన్లు లాగింగ్ ఉన్నాయి. సో పెర్ఫార్మెన్సెస్ జయరామ్ క్యారెక్టర్ కానీ, శ్రీకాంత్ కానీ, వీళ్ళందరూ పెర్ఫార్మెన్స్ అయితే బాగున్నాయి. సునీల్ కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది కానీ పెద్దగా లేదు. సో ఇక మైనస్లు అంటే ఇంక ప్లస్లో ఇంకేం చెప్పుకోవచ్చు అంటే కొద్దిగా మ్యూజిక్ చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే ఒక్కొక్క చోట మైనస్ కూడా లోడ్గా ఉంది. బట్ ఫ్లాట్ సీన్లలో పెద్దగా ఏమి లేకపోయినా కూడా మ్యూజిక్తో ఎలివేట్ చేయడానికి, ఎమోషన్స్ని, టెన్షన్ని, థ్రిల్ని ఇవంతా ఎమోట్ చేయడానికి మనకి బాగా హెల్ప్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. పాటలు స్క్రీన్ మీద కొన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మైనస్ ఏముంటాయి, దీంట్లో బెస్ట్ సాంగ్ నానా హైరానా అనే సాంగ్ని తీసేశారు. దీనికి కారణం ఏంటంటే అది ఇన్ఫ్రారెడ్లో తీసాము, ఫస్ట్ ఇండియాలో ఇన్ఫ్రారెడ్ కెమెరా వాడి తీసిన పాట అది.
అది ప్రాసెసింగ్లో ప్రాబ్లం వచ్చిందని మేకర్స్ ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏదేమైనా ఆ పాట లేకపోవడం కొంత మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బెస్ట్ సాంగ్ అది, మంచి మెలోడీ సాంగ్ అది లేదు. మిగతా పాటలు ఓకే, బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మచ్చ మచ్చ ఒకటి బాగుంది. దాని తర్వాత జరగండి జరగండి మంచి సెట్ వర్క్ అదంతా బాగా వచ్చింది. సో దోపు ఓకే, అదేం గొప్పగా లేదు కానీ పర్వాలేదు. అరుగు అనే సాంగ్ కూడా, అరుగు మీద అనే సాంగ్ ఓకే. సో ఓవరాల్గా సాంగ్స్ విజువల్గా అయితే బాగున్నాయి. 75 కోట్లు పెడితే బాగా లేకుండా ఎందుకు ఉంటాయి? సో అదేమి ఇది కాదు. సో ఇవి ప్లస్లు. మైనస్లు ఎక్కువ ఉన్నాయి. మైనస్ ప్రెడిక్టబిలిటీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ శంకర్ పట్టు లేకపోవడం, ఇవన్నీ మైనస్లు అన్నమాట. అట్లాగే కొన్ని పాటలు కూడా కొన్ని ప్లేస్మెంట్ కరెక్ట్గా కుదరలేదు అనిపించింది. అట్లాగే రొమాన్స్ మైనస్, కామెడీ ట్రాక్ పెద్దగా లేదు, కామెడీ వర్కౌట్. అక్కడక్కడ సూర్యనే కొంత డైలాగులతో మనల్ని ఎంగేజ్ చేస్తారు తప్ప ఓవరాల్గా ఇవన్నమాట. సో ఓవరాల్గా వన్ టైం వాచ్, అంతకంటే గొప్పగా చెప్పుకోవడానికి లేదు.